మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఉప్పలపాడు నుంచి వల్లటివారిపాలెం వెళ్ళే మధ్యలో అన్నమాట. సో కందుకూరు నుంచి వల్లటివారిపాలెం వస్తూ ఉంటాం. ఈ మిడిల్ అన్నమాట. సో ఉప్పలపాడు ప్లస్ వల్లటివారిపాలెం మిడిల్ లో అయితే ఒక యాక్సిడెంట్ అయితే జరగడం జరిగింది. సో ఇది ఎలా జరిగింది ఏంటి పూర్తి వివరాలు మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కనిపిస్తుంది కదా హైవే అండి. సో ఇటు నుంచి కారు వాళ్ళ దారిలోనే వాళ్ళు నీట్ గానే వస్తున్నారు. సో అదే క్రమంలో ఎదుటి ఎడ్ల బండి ద్వారా నడుచుకుంటూ వస్తున్నమాట. ఎడ్లు వేసుకుని అటు ఇటుగా అంటే పొలం సైడ్ నుంచి వస్తూ ఉన్నారు. సో అటు రావాల్సిన వాళ్ళు ఇటు సైడ్ వచ్చేసారు. ఎందుకంటే ఎద్దులు ఒక్కసారిగా ఇటు తిరగడంతో సో కారు వాళ్ళు కూడా ఆపుకోలేకపోయారు. ఎమ్మటే అసలు అసలు చూస్తే అది చాలా ఏడుపు వస్తది. సో ఎమ్మటే దాన్ని కొట్టేశారనమాట. లైక్ అంటే ఎద్దులు సైడ్ వెళ్ళిపోయాయి. ఇటు చూస్తేనే మనిషికి ఎఫెక్ట్ కొట్టింది. సో ఆ మనిషి కాలు ఇక్కడ వరకు కాలు మొత్తం కంప్లీట్ గా విరిగిపోయింది, అంటే లేకుండా పోయింది. మరి కారు ఎవరైతే ఢీకొన్నారో సో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, చిన్న చిన్న గాయాలు అయితే అయ్యాయి. సో ఎక్కువ రైతుకి ఎఫెక్ట్ కొట్టింది. సో ఇక్కడ ఎవరు తప్పు అంటే రైతు తప్పే. రైతు కూడా కావాలని చేయలేదు. ఎడ్ల బండి నుంచి నైట్ 7 ఆ టైంలో అయితే ఈ యాక్సిడెంట్ అయితే అవ్వడం జరిగింది. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏంటి? వీధి లైట్లు అంటారు కదా, వీధి లైట్లు ఇలా అలా అని చెప్పేసి. హైవే మీద ఎలా అయితే లైట్లు ఉంటాయో ఇలాంటి ఏరియాస్ లో కూడా లైట్స్ ఉన్నట్లయితే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు ఎలా వస్తున్నారు ఏంటి క్లియర్ గా అర్థం అవుతుంది. సో అక్కడ రైతు కూడా తన దారిలో అటు రావాలి. తను అటు సైడ్ వెళ్తున్నారు కాబట్టి మీరు చూసినట్లయితే దారి అటు ఉంది. ఒకసారి చూడండి అటు సైడ్. యాక్చువల్లీ రైతు అటు వెళ్ళాలి. సో కారు మాత్రం మన కందుకూరు నుంచి ఇటు సైడ్ వస్తుంది, అంటే వల్లటివారిపాలెం సైడ్ అయితే కారు వెళ్తుంది. సో తన దారిలో తను నీట్ గానే వెళ్ళారు. మరి అవతల వాళ్ళు అదే ఎద్దుల మిస్టేక్ ఏంటో అవి ఒక్కసారిగా ఇటు రావడం, అన్ఎక్స్పెక్టెడ్ గా కనిపించకపోవడం, సడన్ గా ఈ కార్ రావడం, ఢీకొనడం. తనకైతే ఇప్పుడు సీరియస్ సిచ్యువేషన్ అయితే ఉన్నారు. తనేమి ఇప్పుడు గుంటూరు హాస్పిటల్ లో తరలించారని చెప్పడం జరుగుతుంది. మరి గుంటూరు ఎక్కడికి తీసుకెళ్లారు ఇంకా పూర్తి వివరాలు తెలియదు. మరి ఒకసారి మనం కారు అయితే ఒక్కసారిగా ఢీకొని అవతల సైడ్ అయితే ఆ పొలంలో అయితే పడింది. ఒకసారి మీకు క్లియర్ గా చూస్తున్నారు. ఒకసారి కిందకి వెళ్దాం రండి. ఇప్పుడైతే మనం చూసాం కదా ఎక్కడ ఏ ప్లేస్ లో యాక్సిడెంట్ జరిగిందో. సో ఇదేనమాట రైతు పొలం అంతా ఇదేనమాట. తను మంచిగా అరక దున్నిచ్చుకొని బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో తను ఎడ్లు తీసుకొని ఇంటికి వెళ్లే టైంలో సుమారుగా టైం అయితే 7 అవుతుందంట. సో ఈ దారిలో అయితే తను అలా పైకి వెళ్లి ఈ దారిలో అయితే చిన్నగా వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో కారు చాలా ఫాస్ట్ గా రావడం, సో సడన్ గా అది కనిపించలేదు అనమాట. చీకటిగా ఉంటుంది కదా. సో దగ్గరకు వచ్చేంత వరకు కూడా అక్కడ ఎద్దులు ఉన్నాయని చెప్పేసి కనిపెట్టలేకపోయారు. సో కారు తన లైన్ లో తను వస్తుంది, కానీ ఇక్కడ నుంచి ఎద్దులు ఎక్కారనమాట సైడ్ వెళ్దామని. సో ఈ క్రమంలో యాక్సిడెంట్ అయితే జరగడం జరిగింది. సో కారు అంటే ఎద్లని అయితే తప్పించబోయి ఇలా డైరెక్ట్ గా ఆయన పక్కన ఉన్నాడు, ఆయనకి కార్ అయితే కొట్టుకోబోయింది. సో అది ఎమ్మటే ఇలా వచ్చేసి ఈ పొలంలో అయితే పడ్డం జరిగింది. మరి చూసారు కదా, రైతుకైతే కాలు ఇరిగిపోయింది. ఈ రోజు రైతు లేకపోతే మనం లేము. అలాంటి రైతు ఈ రోజు కాలు ఇరిగి హాస్పిటల్లో ఉన్నారంటే చాలా బాధాకరం విషయం. ఎందుకంటే వాళ్ళ పొలాలు చుట్టూ ఉన్నాయి. మీరు చూస్తున్నారు, పొగాకు మిరప అన్ని వేశారు. బట్ ఈ కారు చూస్తే గుజ్జు గుజ్జు అయింది. చూడండి లైటింగ్స్ ఏంటి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గ్లాస్ అంతా బాగా ఇరిగిపోయింది. మరి దేవుడి దయని వల్ల ఇక్కడ వీళ్ళకైతే లోపల ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ప్రమాదం లేదు. చిన్న చిన్న గాయాలు అయితే అయ్యాయని చెప్తున్నారు. మరి లోపల చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని సగం సగం అయితే ఇరిగిపోయాయి. ఇక్కడ ఇదంతా చూసుకున్నట్లయితే ఇరిగిపోయింది. మరి చూశారు కదా, ఇక్కడైతే గాజులు కూడా బాగా పడిపోయి ఉన్నాయి. గాజు ఇక్కడ ఏంటి అంటే పైనుంచి ఇక్కడే మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఒకసారి చూడండి, పైనుంచి ఈ క్రాస్ లో ముందు ఇక్కడ పడింది, ఈ ప్లేస్ లో పడింది. ఈ ప్లేస్ లో నుంచి ఇలా దొల్లుకుంటూ రావడం, ఇక్కడైతే ఇటు నుంచి దొల్లుకుంటూ వచ్చేసింది అనమాట. ఎందుకంటే రైతు కాలు మించి పోయలేక ఒక కాలు సగం పోయిందని చెప్పేసి ఇక్కడున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. సో నిజంగా చూడడానికి అసలు వినటానికే మనకు అంత బాధగా ఉందంటే మరి ఆయనకి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. మరి రైతు ఎంత బాధపడి ఉంటాడు. మరి ఇలాంటి టైంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని డ్రైవులు చేయండి. సో తాగేసి అందరు డ్రైవ్ చేస్తున్నారు, హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు. సో ఇలాంటి చేయడం వల్ల ఈ రోజు అవతల వాళ్ళు లాస్ అవుతున్నారు. అంటే మనము అవతల వాళ్ళు తెలిసి తెలియక చేసిన చిన్న మిస్టేక్స్ ఈ రోజు పెద్ద సమస్యగా ఏర్పడుతుంది. సో ఇవి ఇంత కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇలాంటివి రాకుండా చూడండి. మరి చూసారు కదా, ఇక్కడి నుంచి
ఆ కార్ ఇటు సైడ్ నుంచి ఇలా వచ్చి ఆ గ్లాసులన్నీ పగిలిపోయాయి. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇక్కడ ముందు గ్లాస్ అంతా పగిలిపోయి ఇవంతా పడిపోయాయి. మరి ఇది కూడా చూసారు మీరు ఎట్లా ఉంది. సో మామూలుగా ఈ రోజుల్లో కారు కొనాలంటే ఎంత రేట్ అండి, కానీ ఇలాంటి యాక్సిడెంట్లు చేసుకొని కారును కూడా పోగొట్టుకుంటున్నారు. మరి కారు పోతే ఏముంది, మళ్ళీ అయినా కొనొచ్చు, మళ్ళీ అయినా తీసుకోవచ్చు ఎప్పటికైనా. మరి ఒక మనిషి ప్రాణాలు పోతే తిరిగి రావండి. ఒక్కసారి గుర్తించుకొని ఇవి గుర్తు పెట్టుకొని ఎంత నిదానంగా వెళ్ళాలి, ఎంత వరకు పోతే మంచిది అంతవరకే పోండి. సో తాగేసి డ్రైవ్ అస్సలు చేయదు. వీళ్ళు తాగారో తాగలేదో సెకండరీ, బట్ తన దారిలో తను వస్తున్నాడు. కానీ ఇక్కడ ఎవరు ఊహించలేదు, రైతు ఊహించలేదు, వీళ్ళు ఊహించలేదు. సో ఇద్దరు తప్పు లేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది ఏదో ఏదో. కానీ ఈ రోజు రైతు కాలు పోయింది. పాపం తనైతే హాస్పిటల్లో ఉన్నారు. ఎద్దుల్ని కాపాడి రైతు మాత్రం తన కాలుని ఎరగొట్టుకున్నారు. సో ఇక్కడైతే అంటే సగం వరకు ఇరిగిపోయిందంట కాలు. మరి ఆయన సీరియస్ సిచ్యువేషన్ లో అయితే హాస్పిటల్లో ఉన్నారని చెప్తున్నారు. మరి ఈ కారు వాళ్ళకైతే ఎలాంటి ఆపద లేదని చెప్తున్నారు. మరి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, ఎందుకంటే మాక్సిమం ఎక్కువ ఇక్కడ యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి ఈ హైవేల దగ్గర. కొంచెం ఈ హైవేల దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇలాంటివి జరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మీ సుమన్ టీవీ కందుకూరు.